శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. కామము ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని వశపరుచుకొని జీవుని ఆత్మను మోహపెట్టుచుండ, ఇక దానిని జయించుటట్లు, ఇంద్రియములను వశపరుచుకునుటెట్లు అను శంకకు సమాధానము చెప్పదలచి జీవుని యొక్క యథార్థ స్వరూపమును, అతని నిజస్థానమును, శక్తిని వర్ణించుచున్నారు. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః. మనసస్తు పరా బుద్ధిః బుద్ధేః పరతస్తు సహా. ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటేను బుద్ధి గొప్పది. బుద్ధి కంటే గొప్పవాడెవడో అతడే ఆత్మ అని ఇట్లు పెద్దలు చెప్పుదురు. వ్యాఖ్య: ఇంద్రియములను తొలదొల్త నిగ్రహింపవలనని కిందటి శ్లోకమున చెప్పబడెను. అయితే వానిని నిగ్రహించుటెట్లు? ఆ పద్ధతిని 2 శ్లోకముల ద్వారా తెలుపుచున్నారు. ఒక వస్తువును నిగ్రహింపవలననిన దానికంటే పై స్థానమందునున్ననే సాధ్యపడును, లేక దానికంటే శక్తివంతమైన వస్తువును చేపట్టిననే వీలగును. ఇంద్రియములను జయింపవలననిన వానికంటే పరమైనట్టి స్థానమందు జీవుడు స్థితిని పొందవలను. దేహము రథము వంటిది, అది జడమైనది. ఇంద్రియములు గుర్రముల వంటివి, అవి ఒకంత చైతన్యవంతములు. కావున దేహము కంటే ఇంద్రియములు గొప్పవి. అట్లే ఇంద్రియముల కంటే మనస్సును, మనస్సు కంటే బుద్ధియు, బుద్ధి కంటే ఆత్మయు గొప్పవి. ఒకదానికంటే మరి ఒకటి అధిక చైతన్యవంతములు, శక్తివంతములునై ఉన్నవి. మరియు ఒకదానికంటే మరి ఒకటి ఉపరిభాగమున కలవు. అన్నిటికంటే పైన ఆత్మ కలదు. ఒక దృష్టితో చూచినచో ఆత్మ తప్ప తక్కిన బుద్ధ్యాదులన్నీయు జడములే అగును. ఆత్మ ఒకటియే చైతన్యవంతమైనది. ఆత్మ సాన్నిధ్యమున అగ్ని సన్నిధియందు ఉండు ఇనుపగుండు వలె ఆ బుద్ధ్యాదులు చైతన్యవంతములుగా కనపట్టుచున్నవి. ఆత్మేతరములగు ఆ బుద్ధ్యాది సమస్త పదార్థములను ప్రకృతికి, మాయకు లోపడి వర్తించుచున్నవి. అవి దృశ్యములు. ఆత్మ ఒకటియే దృక్కు. కాబట్టి ఆత్మ ఆ స్థానమునున్నచో తక్కిన ఇంద్రియాదులన్నిటినీ సులభముగా నిగ్రహించవచ్చును. అప్పుడే పూర్ణ ఇంద్రియ నిగ్రహము సాధ్యమగును. రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని భగవానుడు ఇదివరకే ఈ భావమును వ్యక్తము చేసియున్నారు. ఇది వేదాంతమునందలి కీలకమగుట చేత ముముక్షులెల్లరూ దీనిని చక్కగా గ్రహించవలను. ప్రతివారును దేహమందు గాని, ఇంద్రియములందు గాని, మనస్సునందు గాని, బుద్ధియందు గాని నివసించుట తగదనియు, వాని అన్నిటికీ సాక్షిగా పరముగా అనున్న ఆత్మ చేరి అచటనే నివాసమేర్పరచుకొనవలననియు, అప్పుడే పూర్ణ ఇంద్రియ నిగ్రహము, తద్వారా కామాదుల జయము, తత్ఫలితముగా సంసార బంధ విచ్ఛేదనము సంభవించుననియు ఇచ్చట స్పష్టమునర్పబడినది. జీవుడు తన గొప్ప అంతస్తును తాను గుర్తించవలను. తాను సర్వోపరి స్థానమందు గల ఆత్మయే అను నిశ్చయభావము కలిగియుండవలను. అట్టి నిశ్చయముచే ఇంద్రియాదుల జయము అతి సులభముగా సిద్ధించును. ఆత్మయందు స్థావరము ఏర్పరచుకొని ఇంద్రియాదులు అను దుష్ట మృగములను గురిపెట్టి కాల్చవలను. ఆ చోటు నుండి తప్ప తక్కిన ఏ స్థానము నుండి కూడా వానిని పూర్ణముగా వశపరుచుకొనుట సాధ్యము కాదని తెలుపుచు, బుద్ధికి పరమైన ఆత్మయందే సదా నిలుకడను పొందులాగున భగవానుడు ఈ శ్లోకమున, రాబో శ్లోకమున హెచ్చరిక చేయుచున్నారు. ప్రశ్న: ఆత్మ యొక్క స్థానమును, శక్తిని నిరూపించుము. ఉత్తరము: దేహమునకు పైన ఇంద్రియములు, ఇంద్రియములకు పైన మనస్సు, మనస్సునకు పైన బుద్ధి, బుద్ధికి పైన ఆత్మ కలదు. ఇవి ఒకదానికంటే మరి ఒకటి ఉత్తరోత్తర శ్రేష్టములై ఒప్పుచున్నవి. ఈ ప్రకారముగా ఆత్మ అన్నిటికంటేనూ పరముగానున్నదని తెలుసుకొని
అట్టి అనుభవముచే కామపిశాచమును పారద్రోలవలసినదిగా ఆదేశించుచున్నారు. ఏవం బుద్ధేహి పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. గొప్ప బాహువులు గల ఓ అర్జున, ఈ ప్రకారముగా బుద్ధి కంటే అతీతమైన దానినిగా ఆత్మను ఎరింగి వివేకముతో కూడిన బుద్ధి చేత మనస్సును బాగా అరికట్టి జయించుటకు కష్టసాధ్యమైనట్టి ఈ కామమను శత్రువును నశింపచేయుము. వ్యాఖ్య: ప్రపంచంలో గల దుఃఖమంతటికి కారణము జీవుడు తన నిజస్వరూపమును తెలుసుకొనకయుండుటయే. తాను దేహమని, ఇంద్రియములని, మనస్సని అనుకొనుచు జీవుడు ఆయా దేహేంద్రియాదుల వికారములను తనపై ఆరోపించుకొనుచు దుఃఖించుచున్నాడు. ఈ దేహాది రూప దృశ్య తదాత్మ్యమే అశాంతికి, దుఃఖమునకు మూలము. కానీ భగవానుడిచట యథార్థతత్వమును బోధించుచు, ఓ జీవుడా, నీవు బుద్ధి కంటేను పరమైనటి ఆత్మవే కాని దేహాదులు కావు. అట్టి ఆత్మస్థానమున నిలకడ పొంది జయింప దుస్సాధ్యమగు ఈ కామమును శత్రువును నశింపచేసి పరమానందమును పొందుము అని కరుణతో బోధించుచున్నారు. దేహమునకు, ఇంద్రియములకు, మనస్సునకు వాస్తవముగా చైతన్యమును కల్పించుచున్నది ఆత్మయే. ఆత్మ నుండియే అవి శక్తిని గ్రహించుచున్నవి. అవి ఏ కాలక్రమమున ఆత్మను వశపరుచుకొని తామే పైకి వచ్చి కూర్చొనుచున్నవి. జీవుని అజ్ఞానమే దీనికి కారణము. ఆత్మను విస్మరించుటయే దీనికి హేతువు. ఇప్పుడు విచారణ చేతను, మహనీయుల బోధల చేతను తన యథార్థ స్వరూపమును, ఆత్మను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొనినచో ఈ దేహేంద్రియాదులన్నీయు అణిగియుండును. కాబట్టి భగవానుడు ఈ శ్లోకమున కామజయమునకు, బంధరాహిత్యమునకు ఆత్మజ్ఞానమొకటి ఏ పరమశరణ్యమని తెలుపుచు అట్టి ఆ ఆత్మ యొక్క సర్వోపరి స్థానమును, ప్రచండ సామర్థ్యమును వెల్లడించుచున్నారు. దేహేంద్రియాది సంఘాతమునకంతను వ్యవహారమును కల్పించుచున్న ఏ అభ్యాసము ఆత్మతోటి దృశ్య సంగము కలదో ఆ సంగమును, గ్రంథిని, వివేకమను శస్త్రముతో ఛేదించి వైచినచో ఇక ఆ ఇంద్రియాదులన్నీయు దుర్బలములై నిర్వీర్యములై పోవును. దీనినే గ్రంథి విచ్ఛేదనము అందురు. అజ్ఞాని ఈ దేహేంద్రియాది దృశ్యజాతమంతటితోని తన్ను ముడివేసుకొనుచు జ్ఞాని ఆ ముడిని ఊడదీసి తన నుండి దానిని వేర్పరచుకొనును. అప్పుడీ ఇంద్రియాదులన్నీయు ఉన్నను జీవుని ఏ మాత్రము బాధింపనేరవు. అవి అతనికి లొంగిపడియుండును. అది ఏ వేదాంతమునందలి పరమరహస్యము. ఒక్కొక్క ఇంద్రియమును, ఒక్కొక్క దృశ్య వస్తువును పట్టుకొని లొంగదీసుకొనుట కంటే సమస్తమునకు మూలమగు ఆత్మస్థానమును చేరినచో ఇక ఇంద్రియములేల, మనస్సేల, బుద్ధి ఏల, సమస్త దృశ్యము కూడా వశమైపోవును. సంసార దుఃఖమంతయు శమించుటకు ఇది సులభోపాయము. నడుచుచున్న రైలు బండిని ఆపవలననిన వేల కొలది జనులు పట్టి వెనుకకు లాగినను ఆగదు. ఇంజనులోని ఒక చిన్న బ్రేకు వేసినచో ఆగిపోవును. ఒక ఫ్యాక్టరీలోని చక్రములన్నిటినీ ఆపవలననిన ఇంజనుతో కలుపునట్టి బెల్టు తొలగించిన చాలు. అట్లే ఈ సంసార చక్ర పరిభ్రమణమంతయు, ఈ అనాది దుఃఖజాలమంతయు ఇతరమగు ఏ ప్రక్రియ చేతను తొలగదు. దృశ్యముతోటి ఆత్మ యొక్క సంగమును ఛేదించి వేచినచో చాలును. అది అంతయు ఆగిపోవును. ఆత్మరూప విజ్ఞానమొక్క దాని చేతనే తత్ఫలితము చేకూరగలదు. ఈ రహస్యమునే భగవానుడు ఈ శ్లోకములందు వ్యక్తమొనర్చుచున్నారు. ఆత్మజ్ఞానముచే వాసనాక్షయము తప్పక కలుగగలదని ఘంటాపథముగా ఇచ్చట వచించుచున్నారు. దురాసదం కామమైన శత్రువు మహాశక్తివంతమైనదనియు జయించుటకు కష్టసాధ్యమైనదనియు చెప్పబడినది.
మహావటి వృక్షము వేళ్ళు తన్నుకొని దృఢముగా నున్నట్లు పెక్కు జన్మలందు బలమును సంపాదించుకొని కామము హృదయ క్షేత్రమున చక్కగా నిలదొక్కుకొని ఉన్నది. కామరూప మహాపాదపము అసంగమను ఆత్మజ్ఞానమును గండ్రగొడ్డలి చేతనే ఛేదింప సఖ్యమగును. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. కామమును శత్రువును జయించుటకు ఈ చిన్ని బాహువులు చాలవు. మహాబాహులు శక్తివంతములైన భుజములు గొప్ప బలము కావలనని సూచించుటచే కాబోలు అర్జునుని మహాబాహో అని భగవానుడిచ్చట బోధించను. కాబట్టి శోక సంసారమును తరింపదలంచువారు, కామాది శత్రువులను జయింపదలంచువారు, మోక్ష పదవిని కాంక్షించువారు తాము దేహేంద్రియాదులని భావింపక వాని అన్నిటికీ సాక్షియగు ఆత్మయే తామని దృఢముగా నిశ్చయించుకొనవలెను. అట్టి నిశ్చయము కలిగినచో ఇక నిండు యవ్వనమందున్నప్పటికీ ప్రపంచ మధ్యమున మెలుగుచున్నప్పటికీ ఇంద్రియములు అదుపులోనే ఉండును. ఈ ప్రకారముగా కామాదులను జయించుటకు ఆత్మజ్ఞానమును అద్భుత సాధనమును భగవానుడు ఇచ్చట బోధించిన వారైరి. కర్మయోగమును గూర్చి బోధించుచు తుదకు ఈ అఖండ జ్ఞానబోధను గావించినందువలన ప్రతివారును మొట్టమొదట నిష్కామ కర్మాచరణ ద్వారా చిత్తశుద్ధిని వడిసి తద్వారా దృగ్దృశ్య వివేక రూపమగు ఈ ఆత్మజ్ఞానమును తప్పక పొందవలసి యుందునని స్పష్టము చేయబడినట్లయినది. ప్రశ్న: కామమును జయించుటకు ఉపాయం ఏమి? ఉత్తరము: బుద్ధి కంటెను పై స్థానముననున్న సాక్ష్యగు ఆత్మను తెలుసుకొని అచ్చోట నిలుకడను పొందినచో కామము పలాయనము చిత్తగించగలదు. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణ సంవాదమును అగు భగవద్గీతయందు కర్మయోగమును 3వ అధ్యాయము. ఓం తత్సత్.